10 lakhs వర్త్ 2004వ సంవత్సరంలో 72,000 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశ రైతాంగానికి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2014వ సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటనాడు మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కుటుంబం ఒక దండుపాలెం బ్యాచ్ లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిని 8 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద అప్పుభారం ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి అండగా ఉండాలి, రైతులకు అండగా ఉండాలి, వ్యవసాయాన్ని పండగ చేసుకోవాలి రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ గతంలో ఉన్నటువంటి సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఇలా 21,000 కోట్ల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఇట్ ఈస్ రికార్డ్. ఆనాడు 72,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మొన్నటికి మొన్న ఈ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 21,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.